భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుండాల మండలంలో డాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఒక స్టాఫ్ నర్స్ చేసిన కాన్పు ఆ తల్లి బిడ్డలకు మరణ శాసనంగా రాసింది. అంత్యక్రియల తర్వాత మృతదేహం బూడిదలో సర్జికల్ కత్తెర బయటపడడంతో ఈ నిర్లక్ష్యం బట్టబయలైంది. ఇది ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలించింది. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన 21 ఏళ్ల గర్భిణి చాట్ల వనజ ఈ నెల 13న పురిటి నొప్పులతో గుండాల ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అయితే ఆ టైంలో అక్కడ ఏ డాక్టరు అందుబాటులో లేరు. దీంతో ఓ స్టాఫ్ నర్స్ వనజకు కాన్పు చేసింది. కాన్పు తర్వాత ఆడబిడ్డ ఆరోగ్యం విషమించగా వనజకు కూడా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే వారిని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శిశువు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వనజ పరిస్థితి మరింత విషమించడంతో ఖమ్మం తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఆమె కూడా కన్నుమూసింది. తల్లి బిడ్డల అంత్యక్రియలు ముగిసిన తర్వాత కర్మకాండల కోసం చితాభస్మాన్ని సేకరిస్తూ ఉండగా బూడిదలో ఓ సర్జికల్ కత్తెర దొరికింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబం 2 ప్రాణాలను కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి సుదీప్ ను సస్పెండ్ చేశారు.